హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎంఈకి సంబంధించి మనకు ఫోర్త్ సెమ్లో వచ్చే ఊప్ త్రూ C++ సబ్జెక్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి చదివితే మనకు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అయితే హై ప్రయారిటీ ఉంటుంది అని చెప్పి అయితే ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే అనేబుల్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫై అవుతుంది. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం బ్లూ ప్రింట్ అయితే చూద్దాం. ఇక్కడ మనకు ఊప్ త్రూ C++లో టోటల్ 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ఈచ్ యూనిట్ మనకు 14 మార్క్స్ అయితే క్యారీ చేస్తున్నాం అనమాట. అంటే హై ప్రయారిటీ ఏ యూనిట్స్కి ఇవ్వాలంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్కి అయితే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటున్నానంటే ఇక్కడ మనకు 10 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో పార్ట్ సి నుంచి వచ్చేది మనకు ఆ క్వశ్చన్ మనకు ఎస్పెషల్లీ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 4 యూనిట్స్లో నుంచి ఏ యూనిట్లో నుంచి అయినా ఇవ్వచ్చు అనమాట. బట్ ఫస్ట్ యూనిట్ నుంచి అయితే మనకు 10 మార్క్స్ క్వశ్చన్ రాదు కాబట్టి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఈ రిమైనింగ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ పైన పెడితే మీకు ఆ 10 మార్క్స్ క్వశ్చన్ కూడా రాయడానికి అయితే మీకు హైలీ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? సో వెయిటేజ్ అయితే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అండ్ ఇంట్రడక్షన్ టు C++. సో ఈ యూనిట్స్ నుంచి మనకు మెయిన్ అడిగే క్వశ్చన్స్ ఏవి అంటే ఫస్ట్ థింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ దెన్ స్ట్రక్చర్ ఆఫ్ C++ ప్రోగ్రామ్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ ఆ స్ట్రక్చర్ని కొన్ని టైమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అయితే కూడా అడుగుతారు. అండ్ దెన్ క్రియేట్, కంపైల్, లింక్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ C++ ప్రోగ్రామ్. సో ఇక్కడ క్రియేట్ ఎలా చేయాలి, కంపైల్ ఎలా చేయాలి, లింక్ ఎలా చేయాలి అండ్ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి ఒక C++ ప్రోగ్రామ్ని ఇన్ డీటెయిల్ స్టెప్స్ అయితే మనం కన్ఫర్మ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యూనిట్లోనే ది కంపారిజన్ బిట్వీన్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ C అండ్ C++. సో ఈ డిఫరెన్సెస్ చాలా డిఫరెన్సెస్ అయితే మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఇచ్చారు. సో మీ డిఫరెన్స్ అయితే క్లియర్గా నేర్చిపెట్టుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదైతే. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ C++ IO ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేటర్స్ మనకు C++లో ఏవైతే ఆపరేటర్స్ యూస్ చేస్తామో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేటర్స్ని మనం విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మనకు కామన్ స్టేట్మెంట్స్ కానీ కీవర్డ్స్ కానీ ఇవైతే ఒకసారి చూసి పెట్టుకొని 3 మార్క్స్కి అడిగడానికి అయితే హైలీ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఈ క్వశ్చన్స్. అండ్ దెన్ సెకండ్ యూనిట్ ఫంక్షన్స్, అర్రేస్, పాయింటర్స్ అండ్ రెఫరెన్సెస్. సో ఇక్కడ మనము మెయిన్ ఫోకస్ చేయాల్సింది ప్రోగ్రామ్స్ అనమాట ఈ యూనిట్లో. ఎందుకు అంటే ప్రతిదానికి ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, సింపుల్ ప్రోగ్రామ్. సో మనకు ఈ యూనిట్ నుంచి ఎస్పెషల్లీ సెకండ్ యూనిట్ నుంచి ప్రోగ్రామ్స్ పైన ఎక్కువ ఫోకస్ అయితే చేయాలా. బట్ అలానే ప్రోగ్రామ్స్ మీరు హెవీ ప్రోగ్రామ్స్ అయితే చూసుకోకండి, సింపుల్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్ ఫంక్షన్ అనుకోండి. సో ఫ్రెండ్ ఫంక్షన్ని మనం 2 పేజెస్ ఉన్న ప్రోగ్రామ్ చేయొచ్చు. అలానే సింపుల్ ఒక 1 పేజ్ 3/4 పేజ్లో ఇలా సరిపడే ప్రోగ్రామ్స్ కూడా అయితే ఉంటాయి. సో మీరైతే ఏదైతే స్మాలెస్ట్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ నేర్చుకోండి, మరీ హెవీ లేకుండా. ఓకేనా? బట్ ఈ యూనిట్ నుంచి మనకు ఎస్పెషల్లీ ప్రోగ్రామ్స్ అయితే క్లియర్గా అయితే నేర్చిపెట్టుకోవాలి. ఆ ప్రోగ్రామ్స్ వచ్చి మెయిన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేసే ఒక ప్రోగ్రామ్, అలానే ఫంక్షన్ ఓవర్లోడింగ్. అసలు ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఎందుకు అవుతుంది ఫస్ట్ చూసుకోండి. నార్మలీ ఇది కాన్సెప్ట్స్ వచ్చి మనకు ఊప్ కాన్సెప్ట్స్లో నుంచి ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి సో మీకు మెయిన్ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా తెలుస్తాయి అనమాట. ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అండ్ మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ ఇవన్నీ నెక్స్ట్ వచ్చి మీకు వస్తూనే ఉంటాయి కాబట్టి క్లియర్గా అయితే చూసుకోండి. అండ్ దెన్ ఇన్లైన్ ఫంక్షన్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్లైన్ ఫంక్షన్ కానీ ఆ ఫ్రెండ్ ఫంక్షన్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ అడ్వాంటేజెస్ కూడా, ఇన్లైన్ ఫంక్షన్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఫ్రెండ్ ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఇది కూడా చూసుకోండి. అండ్ క్లాసెస్ విత్ స్ట్రక్చర్స్ అనమాట. సో స్ట్రక్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఆ స్ట్రక్చర్స్ని మనం క్లాసెస్లో ఎలా యూస్ చేయాలా అని చెప్పి కూడా అయితే క్లియర్గా నేర్చిపెట్టుకొని విత్ ప్రోగ్రామ్. అండ్ అలానే అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఒక ఫంక్షన్లోకి మనం ఆబ్జెక్ట్స్ని ఎలా పాస్ చేయాలి అండ్ ఎలా రిటర్న్ చేసుకోవాలి. సో 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి మనకు. పాసింగ్ ఆబ్జెక్ట్స్ టు ఫంక్షన్స్ ఒకటి, అలానే రిటర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఫంక్షన్స్ ఒకటి. సో 2 అయితే మీరు క్లియర్గా అయితే చూసుకోండి ఎలా పాస్ చేయాలి అండ్ ఎలా రిటర్న్ చేసుకోవాలి అని చెప్పి అయితే. సో ఇక్కడ ఈ యూనిట్ నుంచి మెయిన్ మనకు దేనిపైన ఫోకస్ చేయాలి, ఫస్ట్ థింగ్ ఓవర్లోడింగ్ ఫంక్షన్స్ అండ్ స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్స్. సో వీటిపైన అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా అయితే మీరు క్లియర్గా అయితే ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింటర్స్ అనమాట. సో పాయింటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్ నుంచి మనకు ఏది లీవ్ చేయడానికి అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ మనకు ఏదో ఒక ప్రోగ్రామ్ కానీ ఏదో ఒక ఎక్స్ప్లెయిన్ కానీ అడుగుతున్నారు కాబట్టి ఈ యూనిట్లో ఎస్పెషల్లీ మనకు చాలా టాపిక్స్ అయితే కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అందులో పాయింటర్స్ కూడా చూసుకోండి. అండ్ పాయింటర్స్ ఒకటి కాదు, ఇక్కడ మనకు ఒక పాయింటర్ని మనం డిక్లేర్ చేస్తామంటే ఆ పాయింట్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పి కూడా అయితే మీరు క్లియర్గా అయితే చూసుకోండి అనమాట. అందులో ఉన్న డేటా మెంబర్స్ని వాటిని అన్నిటిని. ఓకేనా? అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్. సో ఇక్కడ వచ్చి ఇన్లైన్ ఫ్రెండ్ ఫంక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్స్లో ఇక్కడ ఆపరేటర్స్ కూడా దిస్ ఆపరేటర్ అనేది
చాలా ఇంపార్టెంట్ అనమాట. దానిపైన మ్యాక్సిమం లాస్ట్ టైమ్స్ కూడా అడిగారు, 3 మార్క్స్‌కి అడిగారు. కొన్ని టైమ్స్ మన లక్ బాగుంటే 8 మార్క్స్‌కి కూడా అడుగుతారు. ఎందుకంటే స్మాల్ క్వెషనే ఇది. ఓకేనా, స్మాల్ ప్రోగ్రామే. సో ప్రోగ్రామ్ అయితే నేర్చుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పర్ఫార్మ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజింగ్ సూటబుల్ ఎగ్జామ్స్. ఇందులో డైనమిక్ మెమరీ అలొకేషన్స్ యూజ్ చేసి మనకైతే ప్రోగ్రామ్ అయితే రాయమని అడుగుతారు. అదే క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ అడుగుతారు, లేక ప్రోగ్రామ్ అడుగుతారు. మీరు ఎక్స్ప్లెయిన్ కంటే కూడా ప్రోగ్రామ్ నేర్చుకోండి. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్లో కూడా మనం ప్రోగ్రామ్ రాసేసి ఒక హాఫ్ పేజ్ కానీ మ్యాటర్ రాసేస్తామంటే అది సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి థర్డ్ యూనిట్, కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో ఇక్కడ మెయిన్ నేను వన్ థింగ్ చెప్తానండి. ఇక్కడ మీరు కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్సా లేకుంటే ఆపరేటర్ ఓవర్లోడింగా, సో ఇలా చూసుకోండి అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం వీళ్ళు కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్ నుంచి ఒక క్వశ్చన్, అలానే ఆపరేటర్ ఓవర్లోడింగ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు, ఆల్మోస్ట్ 90%. సో మీరు ఏం చేస్తారంటే ఎయిదర్ కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్ నుంచి అన్న ఫుల్గా క్లియర్గా చూసుకోండి, లేదు ఆ 2 వదిలేసి ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో ఈ కాన్సెప్ట్ నుంచి అయినా ఫుల్గా అయితే చదవండి. అంటే ఏ క్వశ్చన్ లీవ్ చేయండి. ఇప్పుడు కన్స్ట్రక్టర్స్ అనుకోండి, కన్స్ట్రక్టర్స్ మనకు చాలా టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. కాపీ కన్స్ట్రక్టర్ కానీ, డైనమిక్ కన్స్ట్రక్టర్ కానీ, ఆ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కానీ, సో ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో వీటి ఒక డిఫరెన్సెస్ చూసుకోండి, వాటి యొక్క ప్రోగ్రామ్స్ చూసుకోవాలి, అండ్ వాటి యొక్క యూజెస్ కూడా చూసుకోవాలన్నమాట. సో ఇలా చూసుకొని ఇప్పుడు కన్స్ట్రక్టర్స్ అన్నీ, అండ్ అలానే డిస్ట్రక్టర్ అంటే ఏంటి, డిస్ట్రక్టర్ ఎందుకు యూజ్ అవుతుంది, సో ఇది కానీ మీరు మొత్తం క్లియర్గా నేర్చుకుంటే ఒక క్వశ్చన్ మీకు వచ్చేస్తుంది. లేదు మాకు ఈ కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్ అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు మీరైతే ఆపరేటర్ ఓవర్లోడింగ్కి సంబంధించిన ప్రతి టాపిక్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది యూనిట్లో. ఎయిదర్ కన్స్ట్రక్టర్, డిస్ట్రక్టర్స్ ఆల్ టాపిక్స్, లేదా ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఆల్ టాపిక్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆపరేటర్ ఓవర్లోడింగ్లో ఆల్ టాపిక్స్ ఏమున్నాయి, బైనరీ ఆపరేటర్స్ ఓవర్లోడింగ్, అండ్ యూనరీ ఆపరేటర్స్ ఒక ఓవర్లోడింగ్, లేకుండా అంటే బైనరీ ఆపరేటర్స్ విత్ ఆర్డినరీ మెంబర్ ఫంక్షన్స్ గురించి రాయమంటారు విత్ యూజింగ్ ఫ్రెండ్ ఫంక్షన్, అలానే యూనరీ ఆపరేటర్స్ విత్ ఆర్డినరీ మెంబర్ ఫంక్షన్స్ బై యూజింగ్ ఫ్రెండ్ ఫంక్షన్. సో ఫ్రెండ్ ఫంక్షన్ యూజ్ చేసి మనకైతే వీటిని పర్ఫామ్ చేయమని అయితే అడుగుతున్నారు అనమాట. ఓకేనా. సో ఇలా ఎయిదర్ కన్స్ట్రక్టర్, డిస్ట్రక్టర్ అయినా నేర్చుకోండి, లేదంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అయినా క్లియర్గా నేర్చుకోండి. బట్ నా చాయిస్ వచ్చి మీకు కన్స్ట్రక్టర్, డిస్ట్రక్టర్స్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సింపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ సింపుల్ థియరీ ఉంటుంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ వన్ కన్స్ట్రక్టర్ టు అందర్ కన్స్ట్రక్టర్ మనకైతే ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఫోర్త్ యూనిట్ అనమాట, ఇన్హెరిటెన్స్ అండ్ విర్చువల్ ఫంక్షన్స్. సో ఇందులో మెయిన్ ఒకటి ఈ యూనిటే మనకు ఒకటి ఇన్హెరిటెన్స్, ఇంకోటి వచ్చి వర్చువల్ ఫంక్షన్స్. సో మీరు ఎక్కువ ఫోకస్ ఈ యూనిట్లో వచ్చి ఇన్హెరిటెన్స్ పైన చేయండి. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ నుంచి పక్కా క్వశ్చన్ అయితే వస్తుంది ఇందులో నుంచి. అండ్ అందులో కూడా మనకి ఇన్హెరిటెన్స్ టైప్స్ అయితే ఉన్నాయి కదా, ఈ మల్టీ లెవెల్ కానీ, మల్టిపుల్ కానీ, సింగిల్ కానీ, హైబ్రిడ్ కానీ, మల్టీపాత్ కానీ, హైరార్కికల్ కానీ. సో ఈ ఇన్హెరిటెన్స్ టైప్స్ నుంచి ఒకటైతే మనకు పక్కా ఇచ్చేస్తుంది కాబట్టి, సో ఇవి ఏవైతే ఉన్నాయి టైప్స్ ఇవన్నీ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ వచ్చేస్తాయి. సో కాబట్టి ఇన్హెరిటెన్స్ మాత్రం లీవ్ చేయకండి. అందులో కూడా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మాత్రం లీవ్ చేయకండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ C++లో మనకు రిమైనింగ్ ఇన్హెరిటెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డైరెక్ట్గా అయితే పర్ఫామ్ చేయొచ్చు అనమాట. బట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని మనం C++ లాంగ్వేజ్లో డైరెక్ట్గా పర్ఫామ్ చేయలేము. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ పైన మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మనకు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ పేపర్లో చాలా టైమ్స్ అయితే అడిగారనమాట. ఓకేనా. అండ్ అలానే దీంతో పాటు మనకు టైప్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడే కాదు, నెక్స్ట్ సెమ్లో కానీ, లేకుంటే బీటెక్లో కానీ ఎక్కడైనా అయితే ఈ యాక్సెస్ కంట్రోల్స్ వస్తూనే ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్. వీటి గురించి తెలుసుకోవడం, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. బేస్డ్ ఆన్ ఈ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ పైనే మనకు ఇన్హెరిటెన్స్ కూడా మనకైతే ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఈ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అంటే ఏంటో మీరు కన్ఫర్మ్ తెలుసుకోవాలి. ఇదర్ మనకి 8 మార్క్స్కి అడగకపోయినా 3 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ కూడా హైలీ ఉంటాయన్నమాట. అండ్ అలానే ఇందులో బేస్ క్లాస్, డెరివేటివ్ క్లాస్ ఒక కనీసం ఒక డెఫినేషన్ అయినా చూసుకోండి. బేస్ క్లాస్ అంటే ఏంటి, డెరివేటివ్ క్లాస్ అంటే ఏంటి అని చెప్పి. ఓకేనా. అండ్ దెన్ విర్చువల్ ఫంక్షన్స్ అనమాట. ఈ వర్చువల్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనకు ప్రోగ్రామ్ కూడా అయితే ఒకటైతే ఉందన్నమాట టెక్స్ట్ బుక్లో. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా అయితే మీరైతే క్లియర్గా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 5th యూనిట్, C++ ఇన్పుట్, అవుట్పుట్ అండ్ టెంప్లేట్స్. సో ఇక్కడ మెయిన్ ఇందులో కూడా మెయిన్ అండి, ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ గురించి, ఇంకోటి టెంప్లెట్స్ గురించి. సో ఇదే టెంప్లెట్స్ నుంచి అయినా ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా ఇన్పుట్ అవుట్పుట్ గురించి అయినా ఒక క్వశ్చన్ ఇస్తారు. సో ఇందులో ఇన్పుట్ అవుట్పుట్ నుంచి మనకు మ్యాక్సిమం ఇచ్చే క్వశ్చన్స్ ఏవి, ఇదర్ ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ క్లాసెస్ ఆఫ్ stream.h నుంచి ఒకటి, లేదు గెట్, పుట్, ఓపెన్, రీడ్, రైట్ అండ్ కౌంట్. సో ఈ ఫంక్షన్స్, ఈ ఐఓ ఫంక్షన్స్, ఈ ఫైల్ ఫంక్షన్స్, ఈ బైనరీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి, అండ్ ప్రోగ్రామ్లో ఎలా రాయాలి. సో ఈ 3 థింగ్స్ అయితే చూసుకోండి. ఎందుకు యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి, అండ్ ప్రోగ్రామ్లో ఎలా రాయాలి.
సో ఈ 3 థింగ్స్ అయితే మీరు క్లియర్గా అయితే నేర్చుకోండి. మీకైతే ఇవైతే ఐఓ ఫంక్షన్స్ ఈజీగా అయితే అయిపోతాయి. కానీ మీరైతే ఈ ఐఓ డయాగ్రామ్ కూడా అయితే అడుగుతుంటారు. అండ్ దెన్ ఇక్కడ ది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టెంప్లెట్స్ అనమాట. సో టెంప్లెట్స్లో టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఒకటి ఫంక్షన్ టెంప్లెట్, ఇంకోటి వచ్చి క్లాస్ టెంప్లెట్ అనమాట. సో ఇందులో ఫంక్షన్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది, క్లాస్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది. మీరు టెంప్లెట్స్ నుంచి క్వశ్చన్ కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఫంక్షన్ టెంప్లెట్లో నుంచి మనకు మళ్ళీ 2 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి మెయిన్గా. సో ఆ 2 ప్రోగ్రామ్స్ అయితే క్లియర్గా నేర్చుకో. సో మనకు వెన్ కంపేర్ టు ఫంక్షన్ టెంప్లెట్, క్లాస్ టెంప్లెట్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం లిటిల్ బిట్ కొంచెం టఫ్ సైడ్ ఉండొచ్చు. సో మీరైతే క్లియర్గా అయితే నేర్చుకోండి. ఇక్కడ వచ్చి మనకు క్లాస్ టెంప్లెట్ యూజ్ చేసి స్టాక్ డేటా స్ట్రక్చర్, క్యూ డేటా స్ట్రక్చర్ అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. స్టాక్ డేటా స్ట్రక్చర్ అండ్ క్యూ డేటా స్ట్రక్చర్ యూజింగ్ క్లాస్ టెంప్లెట్. సో క్లియర్గా అయితే నేర్చిపెట్టుకోండి. బట్ ఇక్కడ నేను చెప్పడం ఏంటి అంటే ఈ యూనిట్ నుంచి మనం ముందుగానే చెప్పాం కదా, ఏదర్ ఇన్పుట్ అవుట్పుట్ నుంచి అయినా ఒక క్వశ్చన్, లేదంటే టెంప్లెట్స్ నుంచి అయినా ఒక క్వశ్చన్. మీరు ఈ టెంప్లెట్స్ చూసేదాని బదులు కూడా ఇన్పుట్ అవుట్పుట్ చూస్తే ఇంకా ఈజీ అనమాట వెన్ కంపేర్ టు దీస్ టెంప్లెట్స్. సో అదైతే మీకు ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ కానీ ఈ ఫంక్షన్స్ కానీ మీకైతే క్లియర్గా అండర్స్టాండ్ అవుతాయి కాబట్టి అది రాయడం అయితే మీకు ఈజీ. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఎవరైనా టప్పర్ సైడ్ అనుకుంటే ఇన్పుట్ అవుట్పుట్ ఒక క్వశ్చన్స్ మీరైతే ఈ టెంప్లెట్స్ క్వశ్చన్స్లో అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఏదర్ అది లేకుంటే ఇది ఏదో ఒకటి నేర్చుకున్నా కూడా మీరైతే ఈజీగా క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనము థర్డ్ యూనిట్ నుంచి ఎయిదర్ వన్ టాపిక్ ఆర్ అనదర్ టాపిక్ ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా. సో మీరైతే ఇలానే ప్రిపేర్ అవ్వండి. 100% మీరైతే ఈజీగా అయితే అటెంప్ట్ చేయగలరు అండ్ మంచి మార్క్స్ కూడా గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు చెప్పిన వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెషన్. అండ్ అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అనేబుల్ చేసుకొని అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫై అవుతుంది అనమాట. And finally, thank you for watching.